మార్నింగ్ టు ఆల్ ఫస్ట్ క్లాస్ లో 13th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఈ ప్రాపర్టీస్ అనేటువంటి ఎన్ని విధాలుగా కేటగరైజ్ చేసాయండి? 3 టైప్స్ లో మనం కేటగరైజ్ చేసి ఏంటంటే అటామిక్ ప్రాపర్టీస్ and physical properties and chemical properties అని 3 ప్రాపర్టీస్ ని మనం క్లాసిఫై చేసాం. దీంట్లో లాస్ట్ క్లాస్ లో ఈ 3 అటామిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. దెన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. ఏంటంటే ఈ అటామిక్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనం ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? దే ఆర్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం అండ్ థాలియం. ఇవి ఏ 5 ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే మనం 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారని చెప్పుకుంటాం. దీంట్లో మన వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ physical properties చూసినట్లయితే here boron is non-metallic. boron అనేటువంటిది ఏదైతే ఉంటుందో which is non-metallic character. non-metallic character. that too which is a చాలా హార్డ్ గా ఉంటుందండి. that too which is black color solid. which is black color solid. ఇక్కడ ఇది ఎప్పుడైతే హార్డ్ గా ఉంటుందో దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది చాలా హైగా ఉంటుంది. it is having high melting point. it is having high melting point now. except boron, remaining elements are they are aluminum, gallium, is gallium, indium and thallium. These 4 elements are having metallic in nature. They are metals metals plus with melting points అనేటువంటివి లోగా ఉంటాయి, which are having low melting points. They are mainly providing electrical conductivity. They are having conductivity nature. They are having conductivity nature. ఇక్కడ ఇంట్లో గ్యాలియం అనేటువంటిది ఏదైతే ఉందో that element in summer which is existed in liquid state also. ఏదైతే ఉందో ఇక్కడ గ్యాలియం యాక్చువల్లీ ఇవన్నీ మెటల్స్ అంటే ఎలా ఉంటాయంటే సాలిడ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ గ్యాలియం అనేటువంటిది ఏమవుతుందంటే మనకి సమ్మర్ సీజన్ వచ్చినప్పటికి సమ్మర్ లో ఇది లిక్విడ్ స్టేట్ కింద కూడా కన్వర్ట్ అయిపోతుంది. సమ్మర్ లో మనకి లిక్విడ్ స్టేట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుందో దీనికి ఏముంటుందండి? బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ ఉంటుంది మెజర్ చేయడం చూసినట్లయితే which is having high boiling point ఉంటుందండి. హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మెటల్ ఏదైతే ఉందో దీన్ని కొన్ని ఎలిమెంట్స్ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయడానికి వాడుతున్నాడు. which is used for the measuring of temperature. which is used for measuring of temperature. used for measure of temperature of remaining elements. అన్ని వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ చూసినట్లయితే ఈ రకంగా ఉంటాయి. అంటే ఇక్కడ బోరాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, which is very hard. that which is black in color. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే హార్డ్ ఉందో which is having high melting point. ఎప్పుడైతే హై మెల్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ మిగతా రిమైనింగ్ ఎలిమెంట్ చూసినట్లయితే ఇవి వీటికి ఏ క్యారెక్టర్స్ ఉంటాయండి? మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది.
ఆ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, దట్ విచ్ ఇస్ హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్స్. మళ్ళీ దీంట్లో గ్యాలియం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఎలా ఉందన్నా, విచ్ ఇస్ హ్యావింగ్ ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఆల్సో. ఇన్ లిక్విడ్ ఫామ్ విచ్ ఇస్ హ్యావింగ్ హై బాయిలింగ్ పాయింట్ అండ్ ఇది అప్రాక్సిమేట్ గా 4000 కెల్విన్ టెంపరేచర్ లో అక్కడ మెల్ట్ అవుతుంది, అక్కడ బాయిల్ అవుతుంది. అందువల్ల ఈ ఎలిమెంట్ ని మనం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడతామండి ఈ మెటల్ ని. ఇవి వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవే. దెన్ వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలి. Here are chemical properties. కెమికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే వీటికి ఉన్నటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఫస్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ గురించి చెప్పాలి. ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కెమికల్ రియాక్టివిటీ. కెమికల్ రియాక్టివిటీ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి రియాక్టివిటీ విత్ ఎయిర్. విత్ ఎయిర్. దాని థర్డ్ వచ్చి రియాక్టివిటీ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్. And the last one now reactivity towards halogens. ఇలా దీనికి 4 కెమికల్ ప్రాపర్టీస్ ఉండడం జరిగిందండి. ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటమ్మా, వీటికి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడాలి. దెన్ సెకండ్ వచ్చి ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఎలిమెంట్స్ ఎయిర్ తో రియాక్ట్ అవుతాయా లేదా అనేటువంటి చూడాలి. దెన్ థర్డ్ వన్ వచ్చి అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ తో ఆ కెమికల్స్ రియాక్టివిటీ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. దెన్ ఫైనల్ వన్ ఏంటి, హాలోజన్స్ తో ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ అనేటువంటిది మనం వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఆక్సిడేషన్ స్టేట్ గురించి చూసినట్లయితే మనం ఇక్కడ outermost electron configuration of that elements is ఏమనుకున్నాం, it is ns2 np1 అయింది, which is outermost electron configuration. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లు మాట్లాడినట్లయితే దీని యొక్క outermost configuration ఎంతండి, ns2 np1 అన్నాం. అందువల్ల మనకి బాండ్ ఫార్మేషన్ కి మనకి ఇన్వాల్వ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే మాక్సిమం 3 ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవి ఇది కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. అందువల్ల మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దట్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ చూసినట్లయితే జనరల్లీ ఎగ్జిబిట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అండి. దే ఆర్ ఎగ్జిబిట్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇన్ దట్ కాంపౌండ్స్ బోరాన్ ఎగ్జిబిట్ ఓన్లీ +3 oxidation state only. Boron exhibit only +3 and +3 oxidation state only. Boron అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది. రిమైనింగ్ ఏమేమి చూసినట్లయితే ఎక్సెప్ట్ boron they are exhibit అల్యూమినియం, గాలియం, ఇండియం అండ్ కాలియం చూసినట్లయితే they exhibit +3 including +1 also. Because of which are having d orbitals. Because of which are having d orbitals. In the case of boron, there is no d orbitals because of electron configuration of the boron is which is simply 1s2, 2s2, 2p1n. There is no d orbitals. d orbitals లేకపోవడం వల్ల ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక మిగతా కాంపౌండ్ లో మనకి d orbitals ఉన్నాయి కాబట్టి +3 తో పాటు వాటి ఏ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయండి, +1 స్టేట్ లో కూడా అవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది మెయిన్ గా ఇది
దట్టు ఈ యొక్క కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫామ్ చేసేటువంటి ఇవి ట్రైవాలెంట్ గా ఫామ్ చేస్తాయి కదా. ట్రైవాలెంట్ కింద ఉన్నప్పుడు దే ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అండి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఎందుకు డెఫిషియెంట్ అంటే ఫస్ట్ సపోజ్ ట్రైవాలెంట్ కాబట్టి ఏదో ఎఫ్ తోటి బిఎఫ్3 అనేటువంటిది ఫామ్ చేస్తుంది అనుకోండి, మొత్తం నీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎంత అవుతాయి అంటే బిఎఫ్3 అనేటువంటి చూసినట్లయితే ఎఫ్ ఎఫ్ అండ్ ఎఫ్ ఈ రకంగా ఉందండి. ఈ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండడం జరిగింది. For that octet getting octet configuration which is act as a Lewis acid. ఇది ఎలా పనిచేస్తుందంటే లూయిస్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది. లూయిస్ యాసిడ్ మీన్స్ which accept electron from that adjacent compound. BF3 కానీ అంటే ఇక్కడ బోరాన్ కానీ లేకపోతే AlCl3 కానీ which are capable to accepting electron from that adjacent base end. ఇవి రిమైనింగ్ ఏదైనా ఒక బేస్ తో చూసినట్లయితే ఆ బేస్ నుంచి ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందంట. అంటే BF3 అనేటువంటి ఏదైతే ఉందో బేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు టేక్ NH3 అనుకోండి. ఈ NH3 ప్రొవైడ్ చేసేటువంటి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని which is generally planar structure. ఎప్పుడైతే ఇది NH3 తో రియాక్ట్ అయ్యిందో then it is converted into compound like this. That is NH3 H D and the F and F which is converted into tetrahedral line. Tetrahedral line convert అవుతుంది. అదోమా which are electron deficient compounds. Electron deficient and ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి which are act as Lewis acids. ఎలా పనిచేస్తాయండి? లూయిస్ యాసిడ్స్ కింద పనిచేస్తాయి. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేసేటువంటి నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే లూయిస్ యాసిడ్ అంటామండి. ఇది ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాం ఎలక్ట్రాన్ పెయిర్ ని? అమోనియాతో రియాక్ట్ చేస్తున్నట్లయితే దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్. అందువల్ల దీనికి టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ ఉంటుంది. ఇంకా ఇని ఎక్సెప్ట్ బోరాన్ రిమైనింగ్ ఏమన్నా సరే మనకి వాటర్ తో హైడ్రాలసిస్ చేసినట్లయితే దే ఆర్ ఫార్మ్డ్. ఫస్ట్ సపోజ్ అల్యూమినియం తీసుకున్నట్లయితే విచ్ ఫార్మ్ AlOH 4 times +3. ఇలా ఏంటి టెట్రా కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. టెట్రా హైడ్రాక్సీ అల్యూమినియం అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇదే మళ్ళీ అల్యూమినియంలో d ఆర్బిటాల్ ఉండడం వల్ల దీనికి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఏంటి? టెట్రాహెడ్రల్ తో పాటు ఆక్టాహెడ్రల్ కూడా ఫామ్ అవుతుంది. AlOH లేకపోతే H2O తీసుకున్నట్లయితే 6 times తో మనకి ఆక్టేట్ కూడా ఫామ్ అవుతుందండి. విచ్ ఇస్ ఇన్ ఆక్టాహెడ్రల్ ప్యాటర్న్. ఆక్టాహెడ్రల్ టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ అని ఎలా చెప్తాం అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ 4 OH ఉంటాయి కాబట్టి విచ్ ఇస్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే నమ్మ ఆక్టాహెడ్రల్ ఫార్మేషన్ లో ఉంటుంది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ బోరాన్ తీసుకున్నట్లయితే అది ఇలాగా టెట్రాహెడ్రల్ లో కానీ ఆక్టాహెడ్రల్ లో కానీ సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే బేసికల్ గా దేర్ ఇస్ నో d ఆర్బిటల్స్ ఇన్ ది కేస్ ఆఫ్ బోరాన్. బోరాన్ లో ఇలా ఫార్మేషన్ జరగడానికి దానికి d ఆర్బిటల్స్ అనేటువంటివి లేకపోవడం వలన ఓన్లీ ట్రైవాలెంట్ కిందగా మాత్రమే ఉంటుంది. ఎలా ఉంటుందండి ఇది? విచ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ట్రైవాలెంట్. బట్ మాక్సిమం వచ్చి ఎక్కడ వరకు వెళ్తుందంటే టెట్రావాలెంట్ కింద వెళ్తుంది. ఇలా ఇప్పుడు ఇలాగా దీంతో రియాక్ట్ అయినట్లయితే టెట్రావాలెంట్ కింద కనబడుతుంది తప్ప ఇంకా ఆక్టైడ్ అనేటువంటిది సెట్ అవ్వదండి. దట్ మీన్స్ BF6 అనేటువంటి సెట్ అవ్వదు. ఫస్ట్ సపోజ్ BF6 అనేటువంటి చూసాం అనుకోండి, ఇది సెట్ అవుతుందా అవదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. చూసినట్లయితే BF6 is not formed in the case of boron because of there is no d orbitals in the boron. బోరాన్ d ఆర్బిటల్ అనేటువంటి లేకపోవడం వల్ల BF6 అనేటువంటిది మనకి ఫామ్ అవుతుంది. ఇది మామూలుగా దీనికి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ లో ఉన్నటువంటి విషయాలు. Then
రియాక్టివిటీ విత్ ఎయిర్ చూద్దాం. రియాక్టివిటీ విత్ ఎయిర్ చూసినట్లయితే ఎయిర్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ అర్థమైంది కదమ్మా. ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం దీంట్లో ఏం మాట్లాడాం అనేటువంటిది చూసినట్లయితే ఆక్సిడేషన్ స్టేట్ లో బోరాన్ అనేటువంటి దానికి ఇక్కడ మనం ఫైనల్ గా ఏ విషయం మాట్లాడాం అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్ అర్థంగా రాస్తున్నాను. ఫస్ట్ ఏంటి ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడినప్పుడు బోరాన్ అనేటువంటిది ఏమొచ్చిందండి ఓన్లీ ఎగ్జిబిట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఓన్లీ +3 రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ఎలిమెంట్స్ దట్ మీన్స్ అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఇవి ఏం చేస్తాయి +3 తో పాటు అండ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో. ఇది రియాక్టివిటీ చూసినట్లయితే ఏమనుకున్నాం ఇది బోరాన్ అనేటువంటిది ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అండి. విచ్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ అండి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అని మాట్లాడాలి. ఎందుకు డెఫిషియెంట్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో ఉండవలసినటువంటి దానికంటే తక్కువ నెంబర్ లో వాటికి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. అదే మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను BF3 తీసుకున్నట్లయితే విచ్ ఇస్ హ్యావింగ్ 6 ఎలక్ట్రాన్స్. దీనికి ఉన్నటువంటి స్టామినా ఏంటనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ ఆల్సో క్యాపబుల్ టు యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఫ్రమ్ దట్ బేస్. ఏం చేస్తుంది దాని దగ్గర ఉన్నటువంటి బేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసేటువంటి నేచర్ ఉంటుంది. నేచర్ ఉండడం వల్ల విచ్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ బేస్ లూయిస్ యాసిడ్ అని మాట్లాడాము. ఏ నేచర్ ఉంటుంది అమ్మ దీనికి లూయిస్ యాసిడ్ అనేటువంటి నేచర్ ఉంటుంది. దేని లూయిస్ యాసిడ్ అంట ద స్పీసీస్ విచ్ ఆర్ capable to accept electron from that group. ఏదైనా గ్రూప్ నుంచి లేకపోతే ఏదైనా ఒక కాంపౌండ్ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసినట్లయితే అటువంటి నేచర్ ఉన్న దాన్ని ఏమంటామంటే లూయిస్ యాసిడ్ అని చెప్తాడు. ఏదైతే ఎలక్ట్రాన్ పేరు మనం డొనేట్ చేస్తుందో దీన్ని ఏం చెప్తాం లూయిస్ బేస్ అని చెప్తాడు. ఏమని చెప్తామండి ఇదేమో లూయిస్ బేస్. ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుందో ఎప్పుడు కూడా యారో అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రొవైడ్ చేయాలమ్మా హై ఎలక్ట్రాన్ డెన్సిటీ టు high electron density to low electron density మనం ప్రొవైడ్ చేయాలి. లో ఎలక్ట్రాన్ డెన్సిటీ మనం ప్రొవైడ్ చేయాలి. ఇది అంటే ఎక్కువ వైపు నుంచి తక్కువ వైపుకి ఎలక్ట్రాన్స్ ఇస్తారన్నమాట. అంటే ఇక్కడ లోన్ పేర్ అనేది దీని దగ్గర అవి దేనికి ప్రొవైడ్ చేస్తుందంటే బోరాన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇది మనకి టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో BF3 తో ఇక్కడ NH3 లింక్ అనేటువంటిది ఫామ్ అయ్యి మనకి ఏ ఫామ్ వచ్చిందండి టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. ఏమండి అందువల్ల ఇది యాక్సెప్ట్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటామంటే లూయిస్ యాసిడ్ అని చెప్తాడు. అడుగుతాడమ్మా వై BF3 యాక్ట్ యాస్ లూయిస్ యాసిడ్ అంటే విచ్ ఇస్ రెడీ టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ NH3 molecule to form tetrahedral complex. That is nothing but tetrahedral structure. Generally which is in planar structure. ఇది చూసినట్లయితే ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇంకేం మాట్లాడుకున్నాం అనేటువంటి చూసినట్లయితే బోరాన్ అనేటువంటి ఏదైతే ఉందో బోరాన్ సంబంధించి హైలైట్స్ అనేటువంటివి హైడ్రాలసిస్ అవ్వదు. బోరాన్ ఏది మాత్రం అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్యూమినియం లాంటిది ఏదైతే ఉందో అది హైడ్రాలసిస్ అయిందనుకోండి అది ఏం ఫామ్ చేస్తుంది ఇలాగా OH4 కాంపౌండ్స్ టెట్రాహెడ్రల్ ఆర్ Li వాటర్తో జరిగినట్లయితే 6 ఇలాంటి కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అల్యూమినియం. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ బోరాన్ దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ d ఆర్బిటాల్స్. దీంట్లో d ఆర్బిటాల్స్ అనేటువంటివి లేవు. ఈ అల్యూమినియం లో d ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫామ్ చేస్తుంది. దీనిలో d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి ఈ టైప్ అంటే BOH 4 టైమ్స్
బి H2O 6 టైమ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇది ప్రొవైడ్ చేయలేదన్న. ఇది వాటి యొక్క రియాక్టివిటీ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. దాంతోపాటు డెన్సిటీ మాట్లాడినట్లయితే దీనికి డెన్సిటీ అనేటువంటిది ఫ్రమ్ బోరాన్ టు థాలియం ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. బోరాన్ టు థాలియం డెన్సిటీ అనేటువంటిది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ దాంట్లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఏం మాట్లాడామో ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దాని గురించి చూసినట్లయితే మనకి ఈ రకంగా ఉంటుంది. ఇలాగా ఇది ఎంత ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఈ చాప్టర్లో 50% సిలబస్ అనేటువంటిది మొత్తం తీసేసేయండి. ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్స్ అనేటువంటి మొత్తం తీసేసేది. అందువల్ల ఏవైతే మనకి కంటెంట్ ఉన్నాయో అది క్లియర్గా నేర్చుకుంటే దాని నుంచి మనకి మ్యాక్సిమం అంచనా ప్రకారం 2+2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక ఈ చాప్టర్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది లేకుండా చేస్తుంది. అందువల్ల ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుందో ప్రతిదీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పాం. అలాగే మనకి BF6 అనేటువంటిది ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే మైనస్ అనేటువంటిది ఫామ్ అవ్వలేదు అంటే దీనికి రీజన్ ఇది. ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే ల్యాక్ ఆఫ్ డి ఆర్బిటల్స్ లేవు కాబట్టి F6 అనేటువంటిది దీంట్లో ఫామ్ అవ్వలేదు. ఇవన్నీ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా. మనం చెప్తున్నటువంటి 2 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF ఫైల్ పెడతాను, అది చదువుకుంటే సరిపోతుంది అండి. ఇది ఇంకా రిమైనింగ్ మనకి ఈ చాప్టర్లో మిగిలినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఏమేమి చెప్పాలో ఇక్కడ ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, కెమికల్ రియాక్టివిటీ మాట్లాడాం. ఇంకేమున్నాయి మనకి ప్రాపర్టీ చూసినట్లయితే ఎయిర్ తోటి, ఆల్కజన్స్ తోటి అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ తో మనకి ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి అనేటువంటిది ఉందండి. అవి చెప్పుకుని ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్ కి సంబంధించి మాట్లాడితే ఈ చాప్టర్ అనేటువంటిది అయిపోతుంది. అందువల్ల ఏదైతే క్లియర్గా చెప్తున్నామో దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఏమండి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ విషయం చూద్దాం.